ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాలంటేనే ఎక్కడెక్కడ వాళ్ళంతా సికింద్రాబాద్ పాట పడతారు. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూస్తే ఎంత చక్కగా కనిపిస్తున్నారంటే, ఇక మహిళలు బోనం అంటేనే అమ్మాయిలకి సంబంధించి మొదటి బోనం అంటే ప్రతి ఒక్క మహిళని అమ్మవారిగా కొలుస్తూ ఉంటాము, అలా భావిస్తూ ఉంటారు ఇంట్లో మహాలక్ష్మిగా. ఒకసారి మాట్లాడదాము, ఎలా అనిపిస్తుంది బోనం? చాలా బాగా అనిపిస్తుంది. అవును, మన సీతాపల్లి నుంచి మార్నింగ్ 6కి వచ్చాను మేడం. మా ఫ్యామిలీతో వచ్చాను. చాలా హ్యాపీ ఉంది మేడం. ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా హ్యాపీ ఉంది మేడం. ఫుల్ హ్యాపీ. లో చూస్తే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఎంత చక్కగా ఫ్యామిలీతో ఈ బోనాలు చేసుకుంటారు. ఏంటి ఈసారి బోనాలు స్పెషల్? అమ్మవారిని దర్శించుకోవడమే స్పెషల్. మేమా సిరిసిల్ల నుంచి. సిరిసిల్ల నుంచి 10 సంవత్సరం. చాలా బాగుంది, ప్రతిసారి బాగానే ఉంటుంది. సూపర్ బాగుంది, ఎవ్రీ ఇయర్ వస్తాం. బాగుంది సార్, బాగుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది సార్, చాలా క్రౌడ్ ఉంది. ఫ్రెండ్స్ తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చినాం. మొత్తం పొలిటీషియన్ లా వచ్చారా? లేదు, నార్మల్. ఫ్యామిలీ తీసుకురాలేదా? లేదు, అన్మ్యారీడ్. సరే, ఈసారి అయితే పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఊరుకుంటా. కాలే. మీరేలా సింగిలా? ఒక్కనే మరి అమ్మవారికి ఏం మొక్కుతున్నావు? ఏదో అనుకున్నది కావాలని మొక్కుతున్నాక. పెళ్లి కావాలనుకుంటున్నావా, లవర్ కావాలనుకుంటున్నావా? చిన్న పూరని పని మంచి జాబ్ రావాలి. అంతే అంతే. క్యూ లైన్ లో చాలా మంది, అంటే భక్తుల సందడి ఎలా కనిపిస్తుంది అంటే ఒక క్యూ లైన్ లాగే కనిపిస్తుంది, కానీ చాలా మంది అసలు ఇంకా బోనం ఎత్తుకొని వస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి బోనం తీసుకొస్తున్నారు? బంజారాయిల్స్. ప్రతి ఏటా వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటి? అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారా? వచ్చారండి. చూడొచ్చు, అంటే కుటుంబ సభ్యులతో కలిసి బోనం తీసుకొని, తెలంగాణ అంటేనే బోనం ప్రత్యేకత కాబట్టి ఈ బోనాలకి స్పెషల్గా బోనం తీసుకొని ప్రతి ఒక్క మహిళ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే చాలా మంది అమ్మవారి లాగే కనిపిస్తూ ఉంటారు. మనకు ఒక్కసారి చూడొచ్చు, అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక్కసారి అమ్మవారి లాగానే కనిపిస్తుంది ఈ అమ్మాయి. మనకి మొత్తం పట్టు శారీ, అమ్మవారికి ఇష్టమైన. నీ పేరేంటి? కీర్తి. ఎలా అనిపిస్తుంది బోనం? ఇట్స్ గుడ్. ఎవ్రీ టైం వస్తుంటావా? యా. ఎక్కడి నుంచి వస్తావు? మారేడ్పల్లి. ఫ్రెండ్స్ తో వచ్చావా, ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావా ఎప్పుడైనా? లేదు. అడుగుతారా నీకు వేరే స్టేట్స్ ఉన్న ఫ్రెండ్స్, అరే మీ తెలంగాణలో బోనం బాగా జరుగుతుంది తీసుకెళ్తా? ట్రూ. యా. అంటే మన తెలంగాణలో బోనం అని అంటే ఎవరెవరో ఇక్కడ ఫ్రెండ్స్ మమ్మల్ని తీసుకెళ్ళవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక చూడొచ్చు, చాలా మంది ఒడి బియ్యం తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాళ్ళు. బాగుంది. లేదు, ఫ్రెండ్స్. బాగుంది. యా, హాలిడేనే ఇవాళ. కాలేజ్. చేస్తాం. బోనాలంటే మినిమం 3 రోజులు ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. ఈ అమ్మ చూడండి ఎంత చక్కగా ఎట్లా కనిపిస్తుందో, అమ్మవారి లాగే ఉంది. అమ్మ, నీ పేరేంటి? లావణ్య. అమ్మవారికి ఏం సమర్పిస్తుంది? ఏం సంబంధించి మంచిగా ఉండాలి, అందరు శాంతిగా ఉండాలి మొక్కుతున్నాం. ఏం తీసుకొచ్చావు పెద్దమ్మ? కొబ్బరికాయలు కొట్టిన అమ్మకు. అమ్మవారిని ఏం మొక్కావు మరి? మంచిగా ఉండాలి, నా సంసారం, నా పిల్లలు మంచిగా ఉండాలని మొక్కొచ్చినమ్మా. ప్రతిసారి వస్తారా? నేను ఇయర్ వస్తాను. నాకు ఇప్పుడు 35. దీపంతలు అమ్ముతాము ఇక్కడ మంగళమ్మ గుడి కన్నా అమ్ముతామమ్మ దీపంతలు. మా ఇల్లు ఇక్కడనే నల్లగుట్ట కాచబోడు మినిస్టర్ రోడ్. రోజు అమ్మవారిని చూస్తారు, ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని చూడడం ఎట్లా? సంతోషం అలాగందమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇయర్ అందరం మంచిగా ఉండాలా. కాకపోతే ఏంటంటే అమ్మ మన అందరినీ కరుణించాలా, అందరూ ప్రజలందరూ బాగుండాలా. ఈసారి అయితే ఇంకా రంగరంగ వైభవంగా మంచిగా అవుతుంది. అంటే మన ముక్కరమే కాదు, అందరం బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. చూడొచ్చు, ఉదయం నుంచి క్యూ లైన్ లో మొత్తం మా మహిళలతో అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. క్యూ లైన్ లో ఒక్కొక్కరు బోనాలు తీసుకెళ్తున్నారు. కొంతమంది క్యూ లైన్ లో అమ్మవారి లాగే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కనిపించడం కాదు, అమ్మవారితోనే పోలుస్తారు. ఏంటి, ఫ్యామిలీతో వచ్చారా?
అవునవును అక్కడే చూడండి ఇక్కడైతే అందరు యూతే కనిపిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. కొత్త పెళ్లి కూతురు లాగే కనిపిస్తుంది. ఒకసారి ఆ పెళ్లి కూతురా కొత్త బోనం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ బోనం బాగుంది, చాలా బాగుంది. ఇక్కడే హైదరాబాద్ సీతాఫల్ మండి. ఫస్ట్ బోనమా? అవును, ఎట్లా ఉంది? చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓ కంగ్రాచులేషన్. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి? 1 year నెక్స్ట్ ఈ మంత్కి. ఎలా అనిపిస్తుంది కొత్తగా ఇక్కడికి రావడం? బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ బోనమా మీకు? నాకు ఫస్ట్ బోనం. ఫస్ట్ బోనం. అంటే ఇంత ముందు పెళ్లి కాకముందు ఇద్దరు వచ్చారా? లేదు నిజం చెప్పండి. లేదు, రాలేదు రాలేదు. పెళ్ళయ్యాకే ఫస్ట్ టైం. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం. ఇక్కడ ఇంకా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు అమ్మాయిలు. లహరిక. ఏంటి ఏం మొక్కుతున్నా అమ్మాయికి? అమ్మవారికి అందరు మంచిగా వెళ్ళవాలని మొక్కడం లేదా? వద్దా? ఇప్పుడే జాబ్ చేస్తున్నారా? ఇంకా చాలా అంటే చాలా క్యూ లైన్ లో మొత్తం మనకి అలానే కనిపిస్తున్నారు చూడండి. Big TV without fear or favor.